చింతపట్ల నాగరాజు, తాజా మాజీ సర్పంచ్ని, పెద్దంపేట గ్రామ పంచాయతీ, రామగిరి మండలం. అది ఈ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్, మా గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడం వల్ల మా భార్యను ఎలక్షన్ బరిలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు లేదు అని చెప్పి ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ తిరస్కరించిన దానిపైన నేను ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నప్పటికి కూడా అతను కూడా దాన్ని డిస్మిస్ చేసిన అప్పీల్ డిస్మిస్ చేసినప్పటికి మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయించి మా యొక్క హైకోర్టులో గౌరవ సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ను మా తరఫున ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే వాళ్ళు మా తరఫున హైకోర్టులో వాదనలు జరపడం వల్ల మాకు గౌరవ హైకోర్టు మా యొక్క నామినేషన్ను కన్సిడర్ చేయమని చెప్పి, ఏదైతే మా గ్రామ పంచాయతీ సంబంధించిన గుర్తులు కేటాయించే టైం కంటే ముందే 3 గంటల ప్రాంతంలో మాకు లంచ్ మోషన్లో ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచినప్పటికి కూడా వాళ్ళు మా నామినేషన్కు దాన్ని అలో చేయక వాళ్ళు గుర్తులు కేటాయించారు, మాకు గుర్తులు కేటాయించలేదని చెప్పి మళ్ళీ ఆ గుర్తులను పట్టుకొని మేము మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు నిన్న 5వ తారీఖు రోజు కూడా మాకు ఏదైతే మేము ఇచ్చిన గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కన్సిడర్ చేసే అంతవరకు కూడా ఈ ఎలక్షన్లను నిలుపుదల చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఆర్డర్ను అమలు పరిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం, మాది పెద్దంపేట గ్రామం. చింతపట్ల సుహాసిని. నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.